రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గ్రామంలో కొలువైన అతిపెద్ద వినాయకుడి పనులను మరియు నిఘా నేత్రాలను పరిశీలించిన రాచకొండ సిపి సుధీర్ బాబు. ఈ సందర్భంగా సిపి సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన బందోబస్తుతో సీసీ కెమెరాల నిఘాతో పరిశీలించడం జరుగుతుందన్నారు. మరియు వినాయకుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఏసీపీ సునీతారెడ్డి, బాలాపూర్ సిఐ టి భూపతి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కల్లం నిరంజన్ రెడ్డి మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాముల వారి టెంపుల్ డిజైన్తో చేస్తున్నారు. విగ్రహ ప్రతిష్ట అవన్నీ పండుగ రోజు అవుతాయి, బట్ అదర్ అరేంజ్మెంట్స్ లోపల జరుగుతున్నాయి. అవన్నీ చూసాం. ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత కమాండ్ కంట్రోల్ కూడా అక్కడ ఉంది. కెమెరాస్ అన్నింటినీ యూజ్ చేయడం జరిగింది. మేయర్ గారు, మన ఉత్సవ కమిటీ నిరంజన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు. కార్పొరేటర్ గారు వీళ్ళంతా ఉన్నారు. మా డీసీపీ గారు, మా ట్రాఫిక్ డీసీపీ గారు, అందరు అధికారులు ఉన్నారు. ఇది జస్ట్ బిగినింగ్. ఆల్రెడీ మీటింగ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ విజిట్. కంటిన్యూస్గా వస్తూనే ఉంటాం. ఉత్సవాలలో మేము కూడా భాగస్వాములమే. ప్రతిసారి పోలీసు కూడా ఉత్సవంలో పాల్గొనడం, ఇది ప్రజలకు బెటర్ వేలో ఫెసిలిటేట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి మేము తప్పకుండా ఇమర్షన్ ప్రొఫెషన్ అయ్యే వరకు ఉంటాం. ఇది 1.8 కిలోమీటర్స్ మన హైదరాబాద్ సిటీ ఎంటర్ అవ్వడానికి ఉన్నటువంటి మార్గం. దాని తర్వాత 19 కిలోమీటర్స్ ఇమర్షన్ హుస్సేన్ సాగర్లో, హిమాయత్ సాగర్, వినాయక్ సాగర్ అంటారు కదా, అక్కడ వేయడానికి 19 కిలోమీటర్లు ఉంటుంది. ఆ డిస్టెన్స్లో కూడా మేము మా అధికారులను వెహికల్లో ఉంచి ఇది వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తాం. అన్ని శాంతి భద్రతల భాగంగా మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.